Congrats to both of you. Thank Thank you. you. మీ జంట చూడ ముచ్చటగా ఉందండి. మొత్తానికి మోహన్ గారు శైలు మేడం మనసు దొంగలించారు. అబ్బో ఒరేయ్, ఈ సెగ నేను భరించలేను. నేను నా క్యాబిన్లో ఉంటా. బాస్ అడిగితే క్లయింట్తో వీడియో కాల్లో ఉన్నానని చెప్పు. బాగోద్రా. ఇక్కడుంటే నాకు బాగోదురా. దాన్ని నవ్వు చూస్తుంటే నా మీద గెలిచాననే గర్వం కనిపిస్తుంది. అసలు మన బాస్ నానాలి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడని అవసరమైందంతా. వదిలేరా, నువ్వు వెళ్ళు, నీ మేనేజ్ చేస్తాలే. తిక్కు కుదిరింది వెదవికి. ఈ టైంలో వీడికి ఒక పంచ్ ఇస్తే భలే మజా ఉంటుంది. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. మోహన్, యు ఆర్ లక్కీ మోహన్. శైలు నిజంగా చాలా మంచి అమ్మాయి. నాకు తెలుసు అనుకోండి, కానీ కొన్ని గ్రహాల వల్ల, ముఖ్యంగా మీరు నిన్నిచ్చిన క్లాస్ వల్ల చాలా భయపడిపోయానంటే నమ్మండి. నేనా? నేనేం క్లాస్ పీకాను? అమ్మో, దొరికిపోయేలా ఉన్నాం. అది నిన్న రాత్రి పూట. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తారా? ఓకే, ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాట్స్ మోహన్ గారు. థ్యాంక్ యూ అండి. మీ పెళ్లి న్యూస్ తెలిసి నేను షాక్ అయ్యానంటే నమ్మండి. షాక్ ఎందుకండి? ఎందుకేంటండి, నిజానికి శైలు బాలు ప్రేమించుకున్నారు కదా. మీతో పెళ్లికి ఒప్పుకోదేమో అనుకున్నాను. మొత్తానికి సాధించారండి. చాచా, వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటండి? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. మీరేదో పొరపాటు పడినట్టున్నారు. నేను ఒక్కదానైతే పొరపాటు పడతా అనుకోండి, ఆఫీస్ అంతా అదే అనుకోరు కదండి. ఆయన ఇవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. శైలు గారు ఎక్కడా కనిపించట్లేదేంటి? బాలు గారు కూడా లేరే. భలే దొరికావే. మేడం, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు భద్రాచలం? బాస్ గారు మొబైల్ ఛార్జింగ్ పెట్టమని పంపించారు. ఇంతకు మీరేం చేస్తున్నారు ఇక్కడ? శైలజ మేడం బాలు గారి క్యాబిన్ లోకి వెళ్ళడం చూశాను. ఓహో, పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా వీళ్ళ ప్రేమ కబుర్లేంటో. పాపం ఆ పిచ్చి మోహన్ సడన్ గా వచ్చి చూస్తే బాగోదని కాపలా కాస్తున్నాను. అమ్మో, ఈయంతో మనకెందుకులే. ఏం చెప్పినా సపోర్ట్గా మాట్లాడమని బావ చెప్పాడు కదా. ఏదోలే మేడం, పాత ప్రేమలు కదా, అంత తొందరగా చావదలేండి. లోపల ఒకరినొకరు బాగా ఓదార్చుకుంటున్నారేమో. సరేలే, మనకెందుకు? అయినా అంత ప్రేమ ఉన్నప్పుడు పైకి గొడవ పడుతున్నట్టు యాక్టింగ్ ఎందుకు? పద వెళ్దాం. ఏంట్రా బాలు, తలలో పొగలొస్తున్నాయా? ఏయ్, నీకిక్కడేం పని? నువ్వు ఈ సిచ్యువేషన్ లో ఉంటావని తెలిసే చల్లబెడతావని చెప్పి
నీకోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చాను, తాగు. నీ కూల్ డ్రింక్ ఏం అవసరం లేదు, నీ ప్రెజెన్స్ అసలే అవసరం లేదు. ముందు బయటకెళ్ళు. ఆ, వెళ్తాలే గాని పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా అని టాస్క్లు యుఎస్ ప్లాన్లు వదిలేస్తానని అనుకోకు. పెళ్లి పెళ్ళే, పందెం పందెమే. ఈ ఫైనల్ టాస్క్ లో నువ్వు గెలిచినప్పుడు చూద్దాంలే. చూస్తావు, నా గెలుపు చూస్తావు, నా పెళ్లి చూస్తావు. నీ కళ్ళ ముందే నేను యుఎస్ బ్రాంచ్ పోస్ట్ కి వెళ్ళడం కూడా చూస్తావు. ఓవర్ కాన్ఫిడెన్స్. నో నో నో, ఓన్లీ కాన్ఫిడెన్స్. వస్తారా బాలు, అవతల నా వుడ్ బి వెయిటింగ్ లో ఉన్నాడు. బాయ్. దీంతో నువ్వు చల్లబడేలా లేవులే గాని వెళ్లేదారిలో హుసేన్ సాగర్లో దూకి. గుడ్ ఈవినింగ్ అంకుల్. రామ్మా, గుడ్ ఈవినింగ్. ఏంటి మోహన్, ఉదయం నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు? వీసా వర్క్ అయిపోగానే అట్నుంచి శైలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను అంకుల్. ఓ, ఎందుకండి బెంగళూరులో ఉద్యోగం మానేసి కొంపదీసి అమ్మాయి గారి ఆఫీస్లో జాయిన్ అవుతారా ఏంటి? అది కాదు ఢిల్లీ, మా పెళ్లి ఫిక్స్ అయిందని స్టాఫ్ అందరికి బాస్ టీ పార్టీ ఇచ్చారు. అందుకే మోహన్ ఇన్వైట్ చేశారు. ఎక్కడో చిన్న ఆశ ఉండేది, ఈరోజు అది కూడా పోయింది. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. కంగ్రాట్స్ మోహన్. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ స్వీట్ తీసుకోండి. సారీ అమ్మా, ఇందాకే టాబ్లెట్ వేసుకున్నాను. ఆ, అయినా ఈ మధ్య నాకు తీపి పడడం లేదమ్మా. పోనీ వరుణ్ నువ్వు తీసుకో. కంగ్రాట్స్ వదినా. ఈ పిలుపు చాలా బాగుంది. మరి మీ అన్నయ్యకి తినిపించవా? అన్నయ్య లేడుగా. ఆ అన్నయ్య కాదు, ఈ అన్నయ్య. అవును, ఈ అన్నయ్య ఆ అన్నయ్య కాదు కదా. చూసావా మోహన్, వరుణ్ డైట్ కదా, అందుకే తెలివిగా మన ఇద్దరికి తినిపించేశాడు. ఢిల్లీ, ఈ ప్యాకెట్ మొత్తం నీకే, పండగ చేసుకో. నిజమేనండి, నిజమైన పండుగ చేసుకున్న అదృష్టం ఎలాగూ లేదు. ఉత్తుత్తి పండుగనే చేసుకుంటానండి. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను, నువ్వు రెస్ట్ తీసుకో. వస్తాను అంకుల్. సరేనమ్మా. బాయ్ వరుణ్. బాయ్. బాయ్. నాకు తెలుసు, దానికి అసలు యుఎస్ఏలే ఉద్దేశమే లేదు. కేవలం నా మీద పంతానికి ఇదంతా చేస్తుంది. దీంతో కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఈ పాటికి యుఎస్ చెక్కేసేవాడిని. ఛ! చిచి, నేను దానికి సారీ చెప్పడం ఏంటి? ఒకవేళ నా టైం బ్యాడ్ అయ్యి టాస్క్ అది గెలిస్తే, నో నో నో, I can't bear that. సారీ ఎందుకు చెప్పడం? వెళ్ళి కూల్గా డీల్ చేస్తాను. నీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, ఇక నీ దారికి నేను రాను, నా దారికి నువ్వు రాకు అని తేల్చేసి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను.
బాలు నీకు? నువ్వేంటి ఈ సీల్ రాకస్తో కాంప్రమైజ్ అవడానికి రావడం ఏంటి? నువ్వు ఫ్రెండ్లీగా డీల్ సెట్ చేసుకుందామని వచ్చినా తనకున్న పొగరికి ఓడిపోయావనే అంటుంది. కామ్గా వెళ్ళిపో. హలో, చెప్పు మోహన్. ఏం చేస్తున్నావు శైలు? ఆ, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను. మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదే, ఎవరొస్తారు? ఏం లేదు, బయటెవరో మల్లికలా కనిపిస్తేను. అది అసలే నా మీద అలిగింది మోహన్. రేపు మనమే వెళ్ళి కలుద్దాం, సరేనా? ఓకే ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. హలో, మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా? ఎవరు మాట్లాడేది? ఎవరైతేనేంటి, మీ కన్ఫ్యూజన్కి క్లారిఫై నా దగ్గర ఉంది. కన్ఫ్యూజన్ ఏంటి, క్లారిఫికేషన్ ఏంటి? మీ డెసిషన్ రైటా రాంగ్ గానే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా? ఆ డెసిషన్ రాంగ్ అనే క్లారిటీ నేను ఇస్తానంటున్నాను. సారీ, రాంగ్ నెంబర్. ఓకే, రాంగ్ నంబర్ అనుకొని రాంగ్ పర్సన్ కి కనెక్ట్ అవుతానంటే మీ ఇష్టం. రాంగ్ పర్సన్ ఎవరు? అది తెలుసుకోవాలంటే రేపు ఉదయం షార్ప్ 8 o'clockకి నేను చెప్పిన ప్లేస్కి రండి, మీకే తెలుస్తుంది. ఎక్కడికి రావాలి? ఓకే. ఐడియా. మన ఆఫీస్ దగ్గరలో ఉన్న ఎంటీ రోడ్లో కలుద్దాం. ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టే. హలో, ఎక్స్క్యూజ్ మీ.
ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే అనుమానిస్తుంది అనుకుంటుందేమో. వద్దు. నిజమేంటో తెలుసుకోవాలంటే అడగాలి కదా. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా వీళ్ళ ప్రేమ కబుర్లేంటో. మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోవాలి. అసలు మెసేజ్ చేసి నన్నంటావేంటి? వాట్? నేను మెసేజ్ చేశానా? ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటా గానీ నీలా చీప్ ట్రిక్స్ ప్లే చేయను. నిజమే, చీప్ ట్రిక్స్ గురించి నువ్వే మాట్లాడాలి. ఓ అర్థమైంది. ఈరోజు టాస్క్ 5 ప్రెజెంటేషన్ ఉంది కదా, దాని నుంచి తప్పుకోమని బతిమలాడడానికి పిలిచావు కదా. నీకు అంత సీన్ లేదు. ఓహో, ఇలా డిస్కషన్ పెట్టి లేట్ చేస్తే ప్రజెంటేషన్ క్యాన్సిల్ చేస్తారని నీ ప్లాన్ అన్నమాట. చిచ్చి, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. అయితే నోరు మూసుకునే ఆఫీస్కి పద. విన్నర్స్ ఎవరో లోజర్స్ ఎవరో తేలిపోతుంది. చూద్దాం. లెట్స్ సీ. శైలు, ఈ దెబ్బతో మోహన్ నీకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. బాలు ఇంకెప్పటికీ నిన్ను లైఫ్లోకి రానివ్వడు. నన్ను మోసం చేసినందుకు నీకిదే శిక్ష. మేడం, మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు. ఓకే ఓకే. భద్రాచలం ఆ, బేబీసీ రాగానే తనకి పెన్ డ్రైవ్ ఇచ్చి ప్రింట్అవుట్ తీయమని చెప్పు. జాగ్రత్త, మర్చిపోతూ. అలాగే మేడం. రే భద్రాచలం, తలనొప్పిగా ఉంది, కొంచెం వెళ్ళి టీ తీసుకురా. ఉండండి మేడం, బీబీసీ గారు వచ్చాక ఇది ఇచ్చేసి వెళ్తాను. వాళ్ళు వచ్చే లోపు తీసుకురాలేవా? అదక్కడ పెట్టి నువ్వు వెళ్ళి తీసుకురా. లేడీకి లేచింది పొరగన్నట్టు ఈవిడ ఒకటి. అలాగే మేడం. మేడం, కాఫీ. మేడం, శైలజ మేడం మీకు ఇది ఇచ్చి ప్రింట్అవుట్ తీయమన్నారు. అలాగే. ఉషా, పేపర్స్ రెడీయా? ఈ పెన్ డ్రైవ్ ఎంటీగా ఉంది మేడం. వాట్? ఏది చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి? టెన్షన్ ఎందుకు మ్యామ్, మెయిల్లో ఉంటుంది కదా. హడావిడిలో మెయిల్ ఫార్వర్డ్ చేయడమే మర్చిపోయాను. మేడం, బాస్ ప్రజెంటేషన్కి పిలుస్తున్నారు. యా, ప్లీజ్ సిట్ డౌన్. దట్స్ ఇట్ సార్. బ్రిలియంట్. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ జాబ్, బాలు. థ్యాంక్ యూ సార్. వాట్ అబౌట్ యూ, శైలు? ఆర్ యూ రెడీ ఫర్ ప్రెజెంటేషన్? ఐఎమ్ సారీ సార్. వై సారీ? ప్రెజెంటేషన్ రెడీ చేయలేదా? చేశాను సార్.
బట్ అది డిలీట్ అయిపోయింది సార్. మెయిల్లో కూడా మాయమైపోయింది సార్. వరుసపెట్టి చెప్పు నీ కుంటి సాకులన్నీ. బాలు, నేను మాట్లాడుతున్నాను కదా. సారీ సార్. ఏంటి ప్రాబ్లం శైలు? సార్ నేను ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశాను సార్, బట్ పెన్ డ్రైవ్లో డేటా ఎరేజ్ అయిపోయింది సార్. చెప్పాను కదా సార్, షీఈ్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. మీరు త్వరగా విన్నర్ని ఫైనలైజ్ చేయండి సార్, ఓ పని అయిపోతుంది. ఓకే ఫైన్. ఈ టాస్క్ విన్నర్ అయితే బాలునే. బట్ జరిగిన 5 టాస్క్ని దృష్టిలో పెట్టుకుని ఐఎమ్ సెండింగ్ దిస్ డీటెయిల్స్ టు ది హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్కి మెయిల్ చేసేసాను. వాళ్ళ డిసిషన్ కోసం వెయిట్ చేద్దాం. దేవుడా దేవుడా, ఆ హెడ్ ఆఫీస్ వాళ్ళు నన్నే సెలెక్ట్ చేసేలా చూడు స్వామి. మా ఇంటిలో 10 వచ్చి గుండు కొట్టించుకుంటాం ప్లీజ్ స్వామి. నేను సెలెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు స్వామి, కానీ అంత వాల్యూడ్ పోస్ట్కి ఇలాంటి వాల్యూలెస్ విధవ సెలెక్ట్ అవ్వకుండా చూడు స్వామి. కంగ్రాట్స్ బాలు, యూ వన్ ద డీల్. యుఎస్ అప్లికేషన్ నీకే దక్కింది. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు సార్ నేను గెలుస్తానని. నేనేంటో తెలియజేయడానికే ఈ డీల్ ఒప్పుకున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను వెళ్ళి నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాను. పాపం ఓడిపోయిన వాళ్ళని మీరు ఓదార్చండి. డోంట్ గెట్ డిసప్పాయింట్ శైలు. అయినా నాకు బాగా తెలుసు నీకు యుఎస్ వెళ్ళాలనే థాటే లేదు. బాలుని కాంపిటీట్ చేయాలని ఈ స్టెప్ తీసుకున్నావు, కానీ యు ఆర్ నాట్ ఇంటెన్షనల్. అఫ్ కోర్స్ సార్, బట్ నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను సార్. బట్ స్టిల్ యూ హ్యావ్ హోప్ శైలు. ఏంటి సార్ అది?